చాలు దేవుడు ప్రకృతిలో అద్భుతమైన పదార్థాలను ఇచ్చాడు. మీకు ఆరోగ్యాన్ని ప్రసాదించే అద్భుతమైన కానుగ చెట్టు మన దేశంలో ఎక్కడంటే అక్కడ పెరుగుతుంది. చమురు చెట్టు గింజలు పడేస్తే మీరు చూడకుండానే చమురు చెట్లు పెరుగుతాయి. ఎవరు ఏమి చేయాల్సిన పని లేదు, ఒక్క పైసా ఖర్చు లేదు. తిప్పతీగా తెలుసా మీకు అది ఎలా పెరుగుతుందో? అమృత బల్లి అంటారు దాన్ని. అంటే మీరు అది వద్దు చీ అని పారేసి చించి పడేసి పైన ఆ గోడ మీద కట్టేయండి. ఆ గోడ మీద కట్టండి. 3 వారాల తర్వాత చూడండి, ఇలాంటి భయంకరమైన కాంక్రీట్ ఉన్న రూములో కట్టినా కానీ మీరు ఏమీ చేయకుంటే 3 వారాల్లో అది వేరు వదిలి మెల్లిగా వెళ్ళి మన్నును గర్తించి అక్కడ ఆకు మొదలు పెడుతుంది. అంటే మీరు చంపినా చచ్చింది అనుకున్నా 3 వారాల్లో మళ్ళా జీవాన్ని. అందుకే దాన్ని అమృత బల్లి అంటారు సంస్కృతం. అదే తిప్పతీగ, అది మీకు అమృతంలాగా పనిచేస్తుంది అనమాట. ఆ ఆకు కషాయం అమృత బల్లి. ఈ ఆకుల కషాయాలు మీ దేహంలో నవచైతన్యాన్ని పుట్టిస్తాయి. అలాంటి కోవకు చెందిందే పునర్నవ అని ఇంకొక ఆకు ఉంది. అది తెల్ల గలిజేరు, అటుకు మామిడి ఆకు, ఎర్ర గలిజేరు అని మన వాళ్ళు వైపు ప్రాంతాల్లో పిలుస్తారు. ఆ ఆకు కషాయం తాగితే మీ కిడ్నీలో డయాలసిస్కి వెళ్ళిపోతున్నారు కదా, క్రియాటినిన్లు ఎక్కువయ్యే వాళ్ళందరినీ వరుసగా మళ్ళా క్రియాటినిన్ 1కి తీసుకురావచ్చేదానికి ఈ పునర్నవ కషాయం, కొత్తిమీర కషాయం, రణపాల ఆకు కషాయం మీరు 3 వారాలు 9 రౌండ్లు చేస్తే క్రియాటినిన్ 8, 9, రేపు డయాలసిస్కి పోవాలి అని వచ్చిన వాళ్ళు 100 మంది 1000 మంది నా యూట్యూబ్ లెక్చర్స్ విని క్రియాటినిన్ మళ్ళా 1కి వచ్చింది సార్, నాకు 6 నెలల్లో అరికలు సామలు తిన్నాము, ఈ కషాయాలు తాగాము అని ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ ఉంటే అప్పుడప్పుడు నాకు తలకు కొద్దిగా వెర్రెక్కుతుంది. ఒప్పో ఇంత మంచి పనులు చేస్తున్నానా అని. నేనేమీ చేయట్లేదురా పిచ్చోడా, అవి చేసేది ఆ తీగలు, ఆ కషాయాలు, ఆ అరికలు, ఆ సామెలు, వీటన్నిటినీ పుట్టించింది ఆ భగవంతుడు. అద్భుతమైన పదార్థాల్ని ఆయా దేశాల్లో ఆయా జాగాల్లో ఆ నీళ్లకు ఆ మన్నిన రచనకు తగినంత అద్భుతమైన వైవిధ్యమైన పదార్థాల్ని అలా విచ్చలవిడిగా పెంచుతున్నాడు. ఎవరి కోసం? నీ కోసం, నీ చుట్టూ ఉన్న జంతుజాలం కోసం. ఈ అద్భుతమైన చెట్లు తీగలు వందల వేల కోట్ల సంవత్సరాల నుంచి ఈ భూమి మీద ఉన్నాయి, పచ్చదనాన్ని కాపాడుకుంటున్నాయి. ఈ జీవజాలానికి ఆహారమే కాదు, ఆరోగ్యం తప్పిపోతే అనారోగ్యం వస్తే దాని నుంచి బయటపడడానికి కావలసిన వేల శతకోటి రూపాల్లో మందుల్ని తయారు చేసుకుంటూ, అది సింహం కావచ్చు, పులి కావచ్చు, ఎలుక కావచ్చు, లేకపోతే పాము, విషం అనుకునే ఆ పాము కూడాను కావలసిన ఆరోగ్యాన్ని ఇచ్చే అద్భుతమైన ఈ చెట్ల సంపదని మనం కసిగా అరికట్టుకొని, నా దగ్గర టెక్నాలజీ ఉంది, ఒక్కరోజు రాత్రే నేను 1000 ఎకరాల అడవుల్ని నాశనం చేయగలను అని చెప్పి నాశనం చేసి అందులో సోయాబీన్ మొక్కను పెంచి దానికి తోడు మొక్కజొన్నను పెంచి రెండింటినీ కలిపి రసాయనిక ప్రచోదక పదార్థాలని మేళవించి పశుగ్రాసం తయారు చేసి 2 నెలల్లో 2 కేజీలు కోళ్ళ మీద మాంసం పడేస్తాను. అది 2 సంవత్సరాలు ఆగటం ఎందుకు? 3 సంవత్సరాలు 300 కేజీలు పడే పంది మీద 3 నెలల్లోనే 300 కేజీలు వచ్చేట్లు చేస్తాను. నేను బయోటెక్నాలజీ సైంటిస్ట్ని అని చెప్పి 3 నెలల్లో 300 కేజీ మాంసం తయారు చేసే పందుల్ని, 6 నెలల్లో 600 కేజీలని మై మీద మనిషి దేహం మీద వేసుకునే ఆవుల్ని సృష్టిస్తే అందులో ఎముకలు పెరగక మాంసం ఎక్కువ అవుతూ ఉంటే ఎముకల మధ్య పెరగకుండా ఆ దేహంలో రోగాలకు పుట్టైన వైరస్సులు చోటు చేసుకుని మ్యాడ్ కౌ డిసీజు, స్వైన్ ఫ్లూ, H5N1 కోడి జ్వరము, పక్షి జ్వరం అని వస్తుంటే అవన్నీ మాకేం సంబంధం లేదు. మ్యాచ్ ద ఫాలోయింగ్.
స్వైన్ ఫ్లూ పంది, బర్డ్ ఫ్లూ కోడి, మ్యాడ్ కౌ డిసీజ్ కవ్వు. ఇది చిన్న 1వ తరగతి పిల్లోడికి చెప్తే మ్యాచ్ చేస్తాడు. కానీ మాకేమీ తెలియదు, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయో తెలియదు. H1N1, ఓ దాన్ని చంపేయండి. ఓ డెంగ్యూ, దోమలను చంపేయండి. నీఫా, గబిలాలను చంపేయండి. రోగం ఎవరికి వస్తుండేది? మిమ్మల్ని చంపేద్దామా? సో చంపటంలోనే ఉంది మానవ జాతి. తాను చస్తున్నానని గుర్తించలేకలేని దీన స్థితిలో మానవ జాతి